యష్ యష్ ఏంటి సింధు అంత కోపంగా చూస్తున్నావు? నన్ను కొడతావా? నీకు అంత సీన్ లేదు. ఇప్పుడు తప్పించుకుంటున్నాను అనుకోకు. ముందు ముందు మీ జీవితాలు ఏమవుతాయో చూస్తూ ఉండు. డబ్బెక్కడా? ఆ బండిలో ఉంది. యాంటీడోట్ ఎక్కడా? ఇదిగో. ఇవ్వు ఇవ్వు. ఇస్తాను, ఒక్క నిమిషం. రై, ఆ బండ్లో డబ్బంతా ఉందో లేదో చెక్ చేయి. అలాగే మేడం. యష్ 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 ఏం కాదు, యాంటీడోట్ వచ్చింది. ఓపిక పట్టు. మేడం, డబ్బులున్నాయి మేడం. ఏ మధు, ఇవ్వు. మధు, ఇంకా 10 నిమిషాలే ఉంది. మధు ఇవ్వు. మధు మధు, నీకు దండం పెడతాను. ఇటు ఇవ్వు. తీసుకో. ఎందుకు సింధు ఇంత కంగారు? ఈ కంగారీతో ముందే ఉండొచ్చు కదా. పాపం మీ ఆయనకి ఈ పరిస్థితి ఉండేదే కాదు. హే మధు, నీకు కావలసిన 300 కోట్లు ఇచ్చేశాను. నాకు కావలసిన యాంటీడోట్ ఇవ్వు. ఆహా ఆహా, అదేదో ఆ 300 కోట్లు ముందే ఇచ్చుండొచ్చు కదా. నేను ఇప్పుడు ఇచ్చాను కదా. ఇచ్చావులే. ఎంత ముప్పు తిప్పలు పెట్టావే. ఎంత ముప్పు తిప్పలు పెడితే నువ్వు ఇచ్చావో తెలుసా? మధు, యష్ పరిస్థితి అక్కడ బాగోలేదు. ముందు యాంటీడోట్ ఇవ్వు. మధు ప్లీజ్, ఇంకో 5 మినిట్సే ఉంది. ఇవ్వు మధు. యష్ 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 ఏం కాదు యష్, కొద్దిసేపు ఓపిక పట్టు. యష్ అయిపోయింది. యష్ ఇంకా కాసేపే, ఓపిక పట్టు. హే మధు, మధు ఇవ్వు ప్లీజ్. మధు ఇవ్వు. టడాయ్. మధు ఇవ్వు. ఇస్తావా ఇవ్వవా? ఇస్తా. నాకు కావలసిన 300 కోట్లు ఇచ్చావు కదా. ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తాను? ఇంకోసారి ఈ మధుతో పెట్టుకుంటే ఇలా నాశనం చేస్తాను. జాగ్రత్త. ఇంకో 2 మినిట్సే ఉంది మధు. ప్లీజ్ ఇవ్వు మధు. డాక్టర్. రై, మీరు వెళ్ళి ఆ బండి తీసుకురా. అలాగే మేడం. యష్ 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 యష్. యాంటీడోస్ పడింది కదా, ఇంకెలాంటి ప్రాబ్లం లేదు. త్వరగా కోలుకుంటాడు. అలాగే డాక్టర్. డాక్టర్, మీరేమీ అనుకోకపోతే కొంచెం మీ కార్లో మమ్మల్ని డ్రాప్ చేస్తారా ప్లీజ్? ష్యూర్, రండి. యష్ పద. యష్ పద. యష్
రై, ఆ డబ్బులు లోపలికి తీసుకురండి. అలాగే మేడం. సాధించావు మధు, మొత్తానికి అనుకున్నది సాధించావు. ఇదంతా నీ వల్లే మావయ్య. నువ్వుండబట్టే ఇది సాధ్యమైంది. అపర చాణుక్యుడిలా నువ్వు వేసిన ప్లాన్ వల్లే పోయింది అనుకున్న డబ్బు మళ్ళీ మనకి దక్కింది. లేదు మధు, ఈ సక్సెస్ నీకు దక్కాల్సిందే. నేను విల్లైతే నువ్వు నేను ఎక్కుపెట్టిన బాణానివి. విల్లు ఎక్కడ గుచ్చుకోవాలో సరిగ్గా అక్కడే గుచ్చావు. ఆ నొప్పి భరించలేకే సింధు డబ్బిచ్చేసింది. ఈ క్రెడిట్ అంతా నీదే. డబ్బొచ్చేసింది కదా మావయ్య, ఇంకా మనం అనుకున్నది వెంటనే చేసేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బు మన చెయ్యి జారిపోకూడదు. ఏంటి మావయ్య ఆలోచిస్తున్నారు? ఆ సింధు మీద ఎందుకో నాకు డౌట్గా ఉందమ్మా. సింధు మీద డౌటా? ఎందుకు మావయ్య? మనం అడగ్గానే ఇంత డబ్బు ఎలా ఇచ్చేసిందా అని. ఎలా ఏముంది మావయ్య, తన భర్త తన వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకునే స్టేజ్లో ఉన్నారు కదా. అందుకని భయపడి వాళ్ళని కాపాడుకోవటం కోసమే ఈ డబ్బిచ్చేసింది. లేదమ్మా, సింధు అంత తొందరగా భయపడే రకం కాదు. తన వాళ్ళని కాపాడుకోవడం తనకింపార్టెంటే కాదన్ను. కానీ యశ్ని నమ్మి డబ్బు కట్టిన జనాల సొంత ఇంటి కల కూడా సింధుకి ఇంపార్టెంటే కదా. మధు, ఈ డబ్బే లేకపోతే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు కదా. అప్పుడు జనాలొచ్చి యశ్ మీద పడతారు కదా. అప్పుడైనా తన భర్తని మన నుండి కాపాడుకున్నట్టే కాపాడుకోవాలి కదా. సో ఇప్పుడు మనకి డబ్బిచ్చి తన వాళ్ళని కాపాడుకుంటుంది. అలాగే రేపు ప్రాజెక్టు కాపాడుకోవడం కోసం మళ్ళీ మన దగ్గర ఈ డబ్బు కొట్టేయడం కోసం ఏదో ముందే ప్లాన్ రెడీ చేసి ఉంటుంది. అందుకే డబ్బు ఈజీగా ఇచ్చేసింది. సింధు ఏం ప్లాన్ చేసి ఉంటుంది? ఇప్పుడు తప్పించుకుంటున్నాను అనుకోకు. ముందు ముందు మీ జీవితాలు ఏవవుతాయో చూస్తూ ఉండు. అక్కడ నీ మొగుడు, ఇక్కడ నీ వాళ్ళు 1 by 1 పోతారు. సింధు, సింధు, యష్, యష్, సింధు, ఏంటి యష్? ఆ డబ్బు సేఫ్గానే ఉంది కదా? ఉంది యష్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బు దుర్మార్గులకు అప్పచెప్పొద్దు. అది జనాల డబ్బు. ఆ డబ్బు వాళ్ళకే చెందాలి.
మనల్ని నమ్ముకున్న జనాలకి అన్యాయం జరగకూడదు. ఆ డబ్బుతో మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేసి చెప్పిన టైంకి ఫ్లాట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాగే యష్, ముందు నువ్వు కోలుకోవాలి, ఆ తర్వాత అన్నీ చూసుకుందాం. డబ్బు గురించి నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. నాకేమైనా పర్లేదు సింధు, కానీ నా మీద నమ్మకంతో డబ్బు కట్టిన వాళ్ళ సొంతింటి కలని నిజం చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనబడేలా చెయ్యాలి. సరే యష్, నువ్వు చెప్పావు కదా, చేద్దాం. నన్ను క్షమించు యష్, నాకు వేరే దారి లేదు. నిన్ను, అత్తయ్యని, మావయ్యని, పాపని కాపాడుకోవడానికి ఆ డబ్బంతా ఆ నీచులకి ఇవ్వాల్సి వచ్చింది. సింధు, మా వదిన. యష్, నువ్వు ఇంకేం మాట్లాడకు, నువ్వు రెస్ట్ తీసుకో. ఈ టైంలో నీకు రెస్ట్ చాలా అవసరం. డబ్బు జాగ్రత్త సింధు, అమ్మ నాన్న పిల్లలు జాగ్రత్త. యష్, యష్, యష్. డబ్బు మన చేతికి వచ్చింది కదా మధు, ఇంకెందుకు అలా ఉన్నావు? చాలట్లేదు మావయ్య, ఈ డ్రామా ఇంకా ఇంకా కావాలి అనిపిస్తోంది. ఆ సింధు ఇంకా ఇంకా బాధపడుతూ ఉంటే నాకు చూడాలని అనిపిస్తోంది. డబ్బులు ఎలాగో మన దగ్గరికి వచ్చేసాయి కదా, ఇంకా మనమేమైనా చేయగలమా? సింధుకి ఇంకా ఎక్కువ నరకం చూపించగలమేమోనని ఆలోచించండి మావయ్య. మనం కొట్టిన దెబ్బకి ఆ సింధుకి ఫ్యూజులు ఎగిరిపోయి ఇప్పటికీ ఏడుస్తూ నరకయాత్ర అనుభవిస్తుంటుంది కదా. అదే నాకు చాలట్లేదంటున్నాను మావయ్య, ఇంకా ఇంకా కావాలనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బు దుర్మార్గులకు అప్పచెప్పొద్దు. అది జనాల డబ్బు, ఆ డబ్బు వాళ్ళకే చెందాలి. నూరేళ్ళు సింధుయే ఫోన్ చేస్తుంది. ఏంటి కోడలా ఫోన్ చేసావు? మీరు అడిగినట్టే డబ్బు ఇచ్చేస్తాను. మా అత్తయ్య, మావయ్య చేసి ఇంకా ఇంటికి రాలేదు. త్వరగా వాళ్ళని పంపించు. నువ్వు డబ్బిచ్చావు ఓకే, మేము యష్కి యాంటీడోస్ ఇచ్చాము, మన డీలింగ్ అయిపోయింది కదా. ఇంకా అత్త మామ పిల్ల అంటావిటి? ఇప్పటి వరకు చాలా ఎక్కువ చేశారు. నా భర్తని, నా వాళ్ళని కాపాడుకోవడం కోసమే నేను తగ్గున్నాను. ఇప్పుడు మర్యాదగా నా వాళ్ళని మా ఇంటికి పంపించకపోతే పంపించకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏయ్, నీకు డబ్బు దక్కింది కదా, ఊరికే ఎగిరి పడకు. నా గురించి నీకు బాగా తెలుసు. నేను ఏం చేయగలను అన్నది గతంలో నీకు బాగా అనుభవం అయింది. ఇంకా ఎక్స్ట్రాలు చేయకుండా ఇక్కడితో ఆపేస్తే నీకే మంచిది. అరగంటలో అత్తయ్య, మావయ్య చేసి ఇక్కడ ఉండకపోతే నేను చేసే పనికి మీరు చాలా సఫర్ అవుతారు. ఆలోచించుకోండి. ఏంటి బెదిరిస్తున్నావా ఏంటి? హలో హలో, ఫోన్ కట్ చేసింది మావయ్య.
సింధు హ, యష్ సింధు తెగువతో తన పతి ప్రాణాలే తిరిగి తెచ్చును ఇల్లాలే, అడవి పాలై వెడలిన పతిని అనుసరించును ఇల్లాలే. చెదిరిపోని నుదుటి రాతకు శ్రీకారం దంపతులే, గాయం ఏ ఒక్కరిదైనా కన్నీళ్ళు ఇద్దరివే. పగలూరేయిగా బ్రతుకే హాయిగా కలకాలము నిలవాలి మీరు పసుపు కుంకుమలుగా. ఆలుమగలే సృష్టికి మూలం, వారికి తల వంచును కాలం. ఆలుమగలే సృష్టికి మూలం, వారికి తల వంచును కాలం. శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల హారతితో, దాంపత్యం వికసించాలి తరగని మురిపాలతో. దాసినీవై ప్రేయసినీవై నీవే తన ప్రాణమై, నిండు ప్రేమను తనకందించు నూరేళ్ళు నడిపించు. పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై, ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా. మగని హృదయం మమతల నిలయం, మగువకే దేవాలయం. మగని హృదయం మమతల నిలయం, మగువకే దేవాలయం. యష్ యష్ నెమ్మదిగా, ఒక్క నిమిషం, నెమ్మదిగా. యష్ ఇప్పుడే వస్తాను. యష్ టిఫిన్ తిను. అయ్యో, వాటర్ తాగు. యష్ ఈ టాబ్లెట్ వేసుకో. కాసేపు రెస్ట్ తీసుకో. చూసావు మావయ్య, ఆ సింధు తలపొగరు వాళ్ళని ఇంటికి పంపించకపోతే మనల్ని ఏదో చేస్తానని బెదిరించి మనకే వార్నింగ్ ఇచ్చింది. డబ్బిచ్చేసింది కదా, ఇక వాళ్ళని వదిలేద్దాం. రేయ్, వాళ్ళని తీసుకురండ్రా. సింధు మాటలకి భయపడ్డారా మావయ్య? వాళ్ళని వదిలేస్తున్నారు. వాళ్ళ మీద రివెంజ్ తీసుకునే అవకాశం నాకిప్పుడే దొరికింది. దాన్నెలా వదులుకోమంటారు? ఆవేశపడకమ్మా. ఏ మారుతి, ఆ డబ్బు జనాలదిరా.
పాపం కడుపు కట్టుకొని యష్ని నమ్మి సొంత ఇంటి కోసం కష్టపడి కట్టిన డబ్బురా అది. ఆ డబ్బుని అన్యాయంగా లాక్కుంటున్నావు. మట్టి కొట్టుకుపోతావురా. మీరు చేసిన అన్యాయం కంటే ఇది పెద్ద తప్పేం కాదులే చంద్ర. నీ కొడుకు చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవించాడు. నువ్వు నీచుడివి కాబట్టే నీ భార్య నిన్ను దూరం పెట్టింది. తప్పులన్నీ నీ వైపు పెట్టుకొని మమ్మల్ని తప్పు పడతావేంట్రా? నీ పెళ్ళాము ఆ మారుతీరావు ఇద్దరూ కలిసి మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా? ఇప్పటి వరకు జరిగిందంతా అన్నయ్యకి తెలిసే జరిగిందమ్మా. వదిన అన్నయ్య ఇద్దరు కలిసే చేశారు. రేయ్, యష్ చెప్పేది నిజమేనా? మాట్లాడరా, నిజమా కాదా? అవునమ్మా. పోరా బయటికి.